హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ బ్లౌజ్‌తో నేనేం చేస్తున్నానో మీకు కూడా ఇలా పెట్టినప్పుడే అర్థమై ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ నెక్ పెట్టేసుకొని ఇలా గీసేసుకున్నాను. ఇదొచ్చేసి బ్రౌన్ షీట్ అనమాట. ఈ నెక్ ఇంతవరకే ఉండాలి. ఈ బ్లౌజ్ నెక్ అయితే చాలా పెద్దగా కుట్టేశారు వేరే టైలర్స్ అని. నా దగ్గరకైతే తీసుకొచ్చారు. డైలీ వచ్చే కస్టమర్స్ అనమాట. ఇది ఎప్పుడో కుట్టించిన జాకెటు చాలా రోజుల నుంచైతే పక్కకు పడేసాము. దీన్ని ఎలాగైనా వేసుకోవాలని వాళ్ళు తీసుకొచ్చారు. నేనైతే దాన్ని చిన్నగా చేయాలి నెక్ అనేసి బ్రౌన్ షీట్ మీద ఇలా డ్రా చేసేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ గీత వరకు కట్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ మాత్రం అంత పైకి పెట్టాలి. చాలా డీప్‌గా ఉంది అని. ఇప్పుడు ఆ బ్లౌజ్ చూసారు కదండీ కలరు. ఆ బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలరు. బ్లూ కలర్ మీద వైట్ జర్కన్స్, స్టోన్స్ వచ్చేసి హెవీ వర్క్ ఉంది. కాబట్టి నేను క్లాత్ సిల్వర్ వైట్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను సిల్వర్ వైట్‌లో హాఫ్ పట్టులో పైపింగ్స్ కానీ తెచ్చేసుకుంటుంటాను క్లాత్. అదే క్లాత్‌ని నేను ఇలా పేపర్ పెట్టేసి బ్రౌన్ షీట్ కట్ చేసాం కదా! దాని ద్వారా మార్కింగ్ చేసుకొని కొంచెం లెంత్ ఎక్కువగానే తీసుకున్నాను. అది మన ఇష్టాన్ని బట్టి అండి. మనం ఎక్కువ కుచ్చులు పెట్టుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. దూరం దూరం పెట్టాలంటే దూరం దూరం తీసుకోవచ్చు. నేను నార్మల్‌గా అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు. అలా పెట్టాలనేసి తీసుకొని ఇలా ముందు భాగానికే కుచ్చులొచ్చే విధంగా ఇట్లా పెట్టేసాననమాట. మొత్తం క్లాత్‌నంతా మధ్యలోకే ఒక కుట్టు వేశాను ఫస్టు. మధ్యలోకే ఎందుకు వేశానంటే సైడ్‌లకు వేసుకుంటే ఇక్కడ సైడ్ మళ్ళీ జారిపోతుంటుంది. కుట్టు సమానంగా రావన్నమాట ప్లీట్స్. అందుకనేసి ఇటు సైడు, అటు సైడు 2 వైపులా నేను అదే విధంగా వేశాను. ఆ నెక్ అయితే చాలా డీప్ అంటే డీప్ ఉంది బాబు. ఆవిడకి వేసుకుంటే వాళ్ళు ఎలా కుట్టారో ఏమో కానీ వేస్ట్ ఎందుకు అనేసి ఇచ్చారనమాట. ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. చూడండి కుట్టిన తర్వాత ఇలా వచ్చేసింది కదా! ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాన్ని కొలత పెట్టుకొని తీసేసుకొని మధ్యలోకి ఇలా క్రాస్ షేప్‌లో కట్ చేశాననమాట. ఎందుకనంటే ఇది ఒక డిజైన్ మాదిరిగా రావడానికి. ఇప్పుడు రౌండ్ షేప్ కూడా ఇలా కట్ చేశాను. కింద మనకు రౌండ్‌లో ఉంది కాబట్టి నెక్కు అలా కట్ చేసిన దాన్ని ఒక పేపర్ కటింగ్‌ని తీసుకొని మళ్ళీ అదే క్లాత్‌ని కట్ చేసేసుకున్నాను. ఇది ఎందుకు కట్ చేసుకున్నానంటే మనం కుచ్చు ఇందాక కుట్టాము కదండీ! దానికి అటాచ్ చేసుకోవాలనమాట ఇది. ఇప్పుడు ఎట్లా అటాచ్ చేస్తాననేది కూడా చూపిస్తాను చూడండి. మా షాప్‌లో అయితే స్టూడెంట్స్ కూడా వస్తారండి నేర్చుకోవడానికి. ఎవరికైనా నేర్పియాలన్నా మా షాప్‌కి రావచ్చండి. మాకు దగ్గరలో ఉండేవాళ్ళు. మాదైతే నందికొట్కూరండి, కర్నూలు జిల్లా. ఇప్పుడు నంద్యాల జిల్లా చేశారనుకోండి. ఇలా ఈ విధంగా పెట్టాననమాట. పెట్టి ఇలా కుట్టేసుకొని వి షేప్‌లో వచ్చే విధంగా అనమాట. ఇలా కుట్టేసుకొని మధ్యలోది కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకొని మనము తిప్పేసేసుకోవాలి. మా షాప్‌లో మగ్గం వర్క్ కూడా వేస్తామండి మేమైతే. బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏస్తాము. బొటిక్ అనమాట మాది. అన్ని వర్క్స్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే చేయించుకోవచ్చండి మీరు. ఇలా ఈ విధంగా తిప్పేసి అయితే నేను కుట్టుకుంటున్నాను కదా! ఇలా కుట్టింది నేను ఆల్రెడీ నెక్ ఎలా ఉంది అనేది రౌండ్ షేప్‌లో కట్ చేసి వీడియోలో నేను మీకు చూయించాలనుకున్నాను. అది మిస్ అయింది. కానీ తర్వాత క్లిప్ దాన్ని యాడ్ చేస్తాను చూడండి నేను. వీడియో షూట్ చేసేటప్పుడు అది మిస్ అయింది. తర్వాత షూట్ చేసి యాడ్ చేస్తాను. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి బ్లౌజ్ నెక్ మధ్యలో నుంచి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. నీట్‌గా ఈ సగం భాగం నుంచి ఈ విధంగా ఇవతలకి, సగం భాగం నుంచి ఆ విధంగా అవతలకి అలా కుట్టేసుకుంటుంటే మనకు నీట్‌గా కరెక్ట్‌గా వస్తుందండి లెంతు. లేదంటే ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్తే ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ రావడము. మళ్ళీ పదే పదే మనం కుట్లు విప్పడం, వేయడం అంతా రిస్క్‌తో అండి. ఫస్ట్ ఇది రిపేర్ చేయడమే పెద్ద రిస్క్. కానీ దీన్ని ఎలాగైనా మనం సరి చేసుకోవాలి. అదే అందంగా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి ఇందాక చెప్పాను కదండీ! ఆ క్లిప్ మిస్ అయిందని. ఇదేనండి అది యాడ్ చేశాను మళ్ళీ. ఇలా ఓవర్‌లాక్‌లో ఏసుకున్నాను. నీట్‌గా రౌండ్‌గా కట్ చేసేసుకొని ఆ రౌండ్‌ని మీకు అటాచ్ చేశాను ఇందాక నేను. ఇప్పుడంతా రౌండ్‌గా అటాచ్ చేసిన తర్వాత సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నానండి లేసు. లేస్ అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఖాళీగా చేస్తే గలీజ్‌గా ఉంటుంది గదండీ! ఇట్లా నీట్‌గా ఉండాలని. దీనికి రెడీమేడ్ బటన్స్ దొరుకుతాయి గదండీ! క్లాత్ బటన్స్ షైనింగ్‌లో ఉండేటివి. బ్లౌజ్ కలర్‌లో పెట్టేశాను. పెట్టిన తర్వాత అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి.
ఎందుకంటే అది గమ్మేసి అతికిచ్చానండి నేనే. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం స్టోన్స్‌ది ఇది ఉట్టిగా ప్లెయిన్ ఎందుకులే, అక్కడక్కడ ఉండని అని అనుకునేసి నేను అతికిచ్చాననమాట. ఈ బ్లౌజ్ అయితే మీకు అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది కదండీ! థాంక్స్ ఫర్ వాచింగ్.